మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏమిటంటే ఈ గీతాన్ని రచించినటువంటి శాస్త్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంతేకాదు దేవుడి దగ్గర చప్పట్లు తాళాలు ఎందుకుంటాయంటే ఆయన్ను అభినందించడమే ఆ చప్పట్లు తాళాలు. నేను ఇందాక ఇక్కడ చూసా, వాళ్ళు పాట పాడుతూ అంటే చప్పట్లు తాళాలు వస్తున్నాయంటే స్పాంటేనియస్గా ఎవరో మా 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 సీనియర్ చెప్తే వచ్చినటువంటి కాదు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. సార్, నాకు నీలం సంజయ్ రెడ్డి గారితో కొద్దిగా సంబంధాలు ఉండేటివి. ఆయన చెప్పేవాడు, లేక ఓ ప్రాజెక్టు కట్టిస్తే హీ వాజ్ ది మినిస్టర్ ఇన్ కమాండ్ మెడ్రాస్ స్టేట్. దాని కడుపు గల ఎప్పుడూ నీళ్ళు రాలేదా, దాంట్లో ఎప్పుడు నేను నీళ్ళు చూస్తాను అన్నాడు. సార్, నౌ ఈజ్ ఇన్ స్వర్గం. స్వర్గం నుంచి చూచి మిమ్మల్ని అభినందిస్తానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఒక్క సంజీవ్ రెడ్డే కాదు ఈయనను అభినందించేది, స్వర్గస్థులైనటువంటి మహా నాయకులందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైతే కాంక్షించారో వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మీరు ఇవాళ ఇంత పెద్దవయ్యారు అనేటువంటి మాట కూడా నేను మీకు దయచేసి చెప్తాను. నేను వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు పూర్తున్నాయి. చాలా కాలంగా విన్నాం నదుల అనుసంధానం. ఏ మగోడు చేశాడు సార్? ఆ కేఎల్ రావు ఆ లబలబలబ మొత్తుకొని పోతే మీరు దాన్ని కార్యాచరణ చేసి చూపించారు. ఆ నదుల అనుసంధానమే కాబట్టి ఇవాళ ఈ భైరవాన్ని తిప్పక నీళ్ళు వస్తున్నాయి సార్. వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. నాట్ ఓన్లీ my area people, the entire state is grateful to you because you are joining so many rivers. అది మీ యొక్క గొప్పదనం. నాకైతే ఒక రహస్యం మీరు చెప్పాల్సినటువంటిది. వచ్చేటప్పుడేమో చెప్పని తీసుకొని వచ్చారు, బొక్కలు పెట్టే నీళ్ళు సావలే. ఇవాళ ఎన్ని ప్రాజెక్టులా దానమ్మ కడుపు గల ఎవరి మీద పెన్షన్ కావాలంటే సార్ వచ్చాయి సార్ పెన్షన్. ఇల్లురా వద్దు సార్, మాకు వద్దు సార్, మేము కట్టుకున్నాం సార్. ఎక్కడ ఏది మాయా? పోలవరానికి అక్కడి నుంచి నీకు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ 3 నామాలు బీకి నిన్ను ఆల్మోస్ట్ బిచ్చగా చేయాలని ప్రయత్నం చేసి నిన్ను ఫెయిల్యూర్ చేయాలనేటువంటి ఒక ఉత్సుకతతో ఒక పథకంతో అతను పనిచేసేటప్పుడు ఏది స్వామి పోలవరానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాకు ఒకటి చెప్పండి. మీ దగ్గర ఏమైనా అక్షయ పాత్ర ఉందా? లేకపోతే ఏమన్నా ప్రింటింగ్ మిషన్ ప్రత్యేకంగా ఒకటి ఆంధ్రాకు ఒక ప్రింటింగ్ మిషన్ పెట్టారో ఈ రహస్యం మాత్రం చెప్పాల్సింది. ఏది పెన్షన్లు మీ బుద్ధి పెట్టట్టు ఇస్తున్నారు, ఇళ్ళు మీ బుద్ధి పెట్టట్టు ఇస్తున్నారు. చంద్రన్న ఇన్సూరెన్స్, వాట్ ఈజ్ చంద్రన్న ఇన్సూరెన్స్? ఎవరు కూడా మర్చిపోవడానికి వీలైనటువంటిది చంద్రన్న ఇన్సూరెన్స్. దెన్ దిస్ థింగ్ ఇరిగేషన్ కాదా? చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇస్తే ఒక మీ నాయనకో మీ అమ్మకే వస్తుంది, లేకపోతే ఆ తోఫా గీఫా ఇస్తే ఆ రోజుకు ఆనాటికి మీ అమ్మకో మీ నాయనకో సరిపోతుంది. ఈ మహానుభావుడు ఇట్లాంటివి మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు, మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. బియ్యం ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, సో మెనీ థింగ్స్ దే ఆర్ గివింగ్. బట్ మన ముఖ్యమంత్రి దగ్గర ఉండేది అంటే తరతరాలుగా భూమి ఉన్నంత వరకు నీళ్ళు ఇస్తున్నాడు ఆ భూములకు. మరి మనం ఎవరైనా కానీ నేను మనవి చేసేది ఏమిటంటే ఇంత పెద్ద రాష్ట్రంలో పరిపాలనలో ఎక్కడో చోట అక్కడో ఎక్కడో చిక్కులు చికాకులు ఉండొచ్చు, కానీ తరతరాలు ఈ భూమి ఉన్నంత వరకు నిలిచేటువంటి వాడు ఇంతటి మహానుభావుడు నేను ఎక్కడా చూడలేదు, మీరు చూడలేదు. మనం సర్వదా నేనే కాదు నా వంశస్థులందరూ కూడా మీకు భక్తి ప్రపత్తులతో ఉండాలా, మేము మిమ్మల్ని మెచ్చుకోవాలా, మీ అడుగుదారులను నడవాలని కోరుకుంటూ టైం చాలా తక్కువ ఉంది, చెప్పాల్సింది చాలా ఉన్నా మళ్ళా మీరు అక్కడ పోల్సింది కాబట్టి నేను మనం చేసేది ఒకటే, విమర్శలకు తావు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. 650 కిలోమీటర్లు దగ్గర దగ్గర 60 కిలోమీటర్స్ కాలువ తవ్వుతున్నాడు.
650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ ఒక్క కెనాల్కి మళ్ళా మధ్యాహ్నం 3 గంటలకు ఇంకో కెనాల్ ప్రారంభోత్సవం చేసింది, అక్కడ ఖర్చు పెడుతున్నాడు. ఇంత డబ్బు మా రాయలసీమ వాళ్ళే ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు మా జిల్లా కోసం ఇంత ఖర్చు పెట్టలేదు సార్. ఈవెన్ మా సంజీవ్ రెడ్డి, నాకు ఆరాధ్యత సంజీవ్ రెడ్డి గారు, అయినా కూడా చెప్తున్నా, హీ నెవర్ ట్రై. You are the best chief minister for us, for our Aనంతపూర్ and for the state. Thank you. నమస్కారం.